హాయ్ అండి. దిస్ ఇస్ డాక్టర్ పి. రవికిరణ్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్ చంపాపేట. ఇవాళ మనము హౌ డస్ డయాబెటీస్ ఎఫెక్ట్ ఐస్ అండ్ కిడ్నీస్ అనేది తెలుసుకుందాం. మీకు తెలుసా, ఒక డయాబెటిక్ పేషెంట్‌లో కిడ్నీ ఇన్వాల్వ్‌మెంట్ అండ్ ఐ ఇన్వాల్వ్‌మెంట్ 2 ఒకటేసారి మనకి రావడం జరుగుతుంది. అంటే కిడ్నీ ఇన్వాల్వ్ అయిందనుకోండి, ది సేమ్ టైమ్ ఏదో ఒక ఇన్వాల్వ్‌మెంట్ ఐలో కూడా జరుగుతుంది. అండ్ వైస్ వర్సా. ఐలో ఏమైనా ఇన్వాల్వ్‌మెంట్ బయటపడ్డదంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్ కిడ్నీ ఆల్సో గెట్స్ ఇన్వాల్వ్డ్. ఐలో ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది? ఐలో మనకి మెజారిటీ చాలా మంది మనం చూసేదంటే క్యాటరాక్ట్ ప్రాబ్లమ్ రావడము, క్యాటరాక్ట్ అది మొత్తం ప్రోగ్రెస్ అవ్వడము, సర్జరీ చేసి తీసేసేయడము, ఇంకో కొత్త లెన్స్ వేసుకోవడం చూస్తాం. క్యాటరాక్ట్‌తో పాటు క్యాటరాక్ట్ కన్నా డేంజరస్ అయిన డయాబెటిక్ రెటినోపతి కూడా మనకు జరుగుతుంది. డయాబెటిక్ రెటినోపతిలో ఏమవుతుందంటే, ఏదైతే మన కంటిలో ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయో, ఆ రక్తనాళాలు వాపు రావడం, ఆ రక్తనాళాలు చిట్టడం, దానివల్ల బ్లడ్ లీక్ అయ్యి రెటినాకి వెళ్ళి అటాచ్ అవ్వడం, దానివల్ల కంప్లీట్‌గా విజన్ లాస్ అవ్వడం, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరగడం జరుగుతుంటుంది. వీటన్నిటితో పాటు డయాబెటిక్ రెటినోపతిలో చాలా గ్రేడ్స్ ఉంటాయి. వాటి వల్ల కొత్త రక్తనాళాలు సరిగ్గా అంటే ఇన్ఎఫిషియంట్ బ్లడ్ వెసల్స్ ఫామ్ అవ్వడం, వాటి వల్ల విజన్ లాస్ అవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మనకి ఏదైతే కంటికి రక్తనాళం వచ్చే ఆర్టరీ ఉంటుందో, రెటినల్ ఆర్టరీ, దాంట్లో బ్లాకేజ్ డెవలప్ అవ్వడం, దానివల్ల సడన్ లాస్ ఆఫ్ విజన్ జరగడం జరుగుతుంది. వీటితో పాటు వీన్స్ కానివ్వండి, మిగతా రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం, మల్టీఫోల్డ్ ఐ డ్యామేజ్ జరగడం జరుగుతుంది. అలానే కిడ్నీలోకి వచ్చేసరికి, కిడ్నీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గన్ విచ్ ఎక్స్క్రీట్స్ ద హై అమౌంట్స్ ఆఫ్ షుగర్స్ ఫ్రమ్ ద బ్లడ్. అంటే మన బ్లడ్లో ఎప్పుడైతే షుగర్స్ 180, 200 దాటడం జరుగుతుందో, అప్పుడు కిడ్నీస్ ఆ షుగర్ని ఫోర్సిబుల్గా బాడీ నుంచి రిమూవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా ఎప్పుడైతే ఫోర్సిబుల్గా మనకి షుగర్ రిమూవ్ చేస్తుందో, అప్పుడు ఆ ఏదైతే ఫిల్టరేషన్ గ్లోమెరులే ఉంటుందో అవి డ్యామేజ్ జరగడం, వాటి నుండి ప్రోటీన్ లీక్ అవ్వడం, వాటి నుంచి ఫర్దర్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో మెజారిటీ ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్, లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ పేషెంట్స్తో మైక్రో ఆల్బ్యూమిన్ మరి మెజారిటీ ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్లో మైక్రో ఆల్బ్యూమినూరియా జరుగుతుంది. అంటే స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఆల్బ్యూమిన్ ప్రోటీన్ మూత్రంలో పోవడం జరుగుతుంది. అది జరగడం స్టార్ట్ అయిందంటే దెర్ ఇస్ ఆల్రెడీ రీనల్ డ్యామేజ్ విచ్ వీ మస్ట్ కంట్రోల్. అలానే అది కంటిన్యూ అవుతూ వెళ్తే కనుక ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్లోకి వెళ్ళడం, డయాలసిస్ అవసరం పడడం జరుగుతుంది. వీటితో పాటు కిడ్నీకి వెళ్ళే ఆర్టరీ రక్తనాళం ఉంటుందా, దాంట్లో మనకి బ్లాకేజ్ రావడము, దాని వలన మనకి కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో always remember, diabetes, uncontrolled diabetes will always lead us to a number of complications.